హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు క్యాలీఫ్లవర్ బఠానీ కర్రీ అయితే సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకుంటున్నానో నా స్టైల్లో చూపించబోతున్నాను. ఇది చపాతీ అండ్ పూరి అలాగే బగారా రైస్లోకి దేంట్లోకైనా కాంబినేషన్ బాగుంటుంది. ఈజీగా 10 మినిట్స్లో ఎలాగైతుందో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లాస్ట్ వరకు చూసి లైక్ చేసుకోండి. ఇక్కడ నేను క్యాలీఫ్లవర్ని ఒక పెద్ద క్యాలీఫ్లవర్ తీసుకొని సైడ్ అన్నీ కట్ చేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. మొత్తం క్యాలీఫ్లవర్ మొత్తం ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇలా ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో వాటర్ని అయితే వేడి చేసుకోవాలి. వెడల్పు పాత్ర పెట్టుకొని వాటర్ వేడి చేసి కొద్దిగా పసుపు వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని వేసుకొని ఒక 5 మినిట్స్ లాగా ఉడికించుకోవాలి. ఉడికించినాక మొత్తాన్ని అయితే వడపెట్టుకొని తీయాలి. ఇలా చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం మునిగినాక వడపెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు. ఇక్కడ నేను మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఒక 3, కొద్దిగా పచ్చిమిర్చి కట్ చేసి అయితే వేసుకొని కొద్దిగా కలుపుకొని అది మూత పెట్టి బాగా మగ్గించానండి. మగ్గినాక కొద్దిగా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకున్నాక ఇక్కడ నేను టమాటా ఒక పెద్ద సైజు 2 టమాటాలను అయితే పేస్ట్ చేసుకొని వేసుకున్నాను. అవి కూడా బాగా దగ్గరగా మగ్గినాక కొద్దిగా పెరుగు కూడా వేసి మూత పెట్టి బాగా దగ్గరగా మగ్గించాలి. కొద్దిగా ఆయిల్లో మగ్గినాక రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం వేసాను. అలాగే కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ గరం మసాలా అయితే వేసుకోవట్లేదు. వేసుకుంది ఇలా చూడండి, ఆయిల్ పైకి తేలాక కొద్దిగా బఠానీలు అయితే వేసుకున్నాను ఇక్కడ. అలాగే ఇంతకుముందు వాటర్ అయితే కొద్దిగా వేసుకున్నాను. ఈ క్యాలీఫ్లవర్ వేసుకొని కలుపుకుంటే చాలండి. ఫైనల్గా ఇంకొద్దిగా వాటర్ దగ్గర అయ్యే వరకు ఉడికించుకొని కొత్తిమీర అండ్ కరివేపాకు వేసుకుంటే చాలు. మనకి క్యాలీఫ్లవర్ బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. అలాగే తొందరగా కూడా అవుతుంది, అలాగే టేస్ట్ కూడా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్. ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్.